షేర్స్ కొనడానికి మనీ షార్ట్ అవుతుంది. తక్కువ టైంలో అంత డబ్బులంటే ఎవరిని అడిగినా లేదంటున్నారు. టైం అడుగుతున్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అదేంటదినా, ల్యాండ్ అమ్మాలనుకున్నారు, కొనడానికి బయర్ కూడా వచ్చారు కదా. బావతో మాట్లాడలేదాక? మాట్లాడాను, కానీ సురేష్తో కాదు. ఆ దివ్యాంకత. ఫస్ట్ ఏమో సైన్ చేయడం చెప్పింది. ఆ తర్వాత ప్రాపర్టీ అమ్మిన దాంట్లో 10% ఇస్తే అప్పుడు వచ్చి సైన్ చేస్తాడంట. అదేంటక్క, నీ ప్రాపర్టీ నువ్వు అమ్ముకుంటున్నందుకు నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి? అవసరం మనది కదా కేదార్. ఆ దివ్యాంక అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది. అయినా కూడా దీనికి బావెలా ఒప్పుకున్నారు? ఆ దివ్యాంకతో పెళ్లికి సురేష్ ఒప్పుకున్నాడు. ఇక ఇదంతా ఆ దివ్యాంకకి డబ్బు ఇవ్వడం అంటే నేను ఓడిపోవడమే. అలా ఓడిపోవడం ఇష్టం లేక ఇలా అందరినీ అడుగుతున్నాను. లేదు దినా, మీరిలా అడగడం, అలసిపోవడం, మాకిపోవడం కూడా ఆ దివ్యాంక గెలిచినట్టే అవుతుంది. ఆలోచించండి. మిమ్మల్ని దివ్యాంక డబ్బులు అడిగింది తన దగ్గర డబ్బులు లేక ఉన్నవి సరిపోకనో కాదు, మిమ్మల్ని ఇలా లాక్ చేసి మీరు ప్రతి చోట ట్రై చేసి ఓడిపోవాలని. తనేం ప్లాన్ చేసిందో మీరు అదే చేస్తున్నారు. వద్దు దినా, తనకి డబ్బులు ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. కానీ జగదాత్రి, నేను తనకి డబ్బులు ఇవ్వడం కూడా నేను ఓడిపోవడమే కదా. నేనుండగా మిమ్మల్ని ఓడిపోనివ్వనుదినా. నన్ను నమ్మండి. వెంటనే వచ్చి సైన్ చేసి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పండి. దివ్యాంక నుండి ఇంకా ఫోన్ రాలేదేంటి? ఖచ్చితంగా దివ్యాంక కండిషన్కి వదిన ఒప్పుకుని ఉంటుంది. ఆహా, అదే జరిగితే డబ్బుకి డబ్బు వస్తుంది, వదిన ఓటమిని చూసినట్టు అవుతుంది. సురేష్ అన్నయ్య మీద ఆవిడకున్న అపారమైన ప్రేమ, నమ్మకం అన్ని కాలి పూర్తయిపోతాయి. దివ్యాంక, హలో దివ్యాంక, వదిన ఓటమిని ఒప్పుకుందని చెప్పు. నిషిక ప్లాన్ చేయడం కౌశికి ఓడిపోకుండా ఉండడమా? కౌశికి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంది. నువ్వు ప్లాన్ చేస్తే అసలు అది వర్కౌట్ అవ్వదనుకున్నాను, కానీ కౌశికి ఇంత సులువుగా నాకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుందనుకోలేదు. అందులో నా షేర్ కూడా ఉంది, మర్చిపోలేదు కదా. ఎలా మర్చిపోతాను నిష్క? ఈ సంతోషాన్ని ఇచ్చింది నువ్వే అయితే వెంటనే సురేష్ ని తీసుకుని బయలుదేరతాను. కలిసి కౌశికి మన ముందు ఓడిపోవడాన్ని చూద్దాం. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. అన్నయ్య, ఈ దెబ్బతో అమ్మి ఓడిపోవడమే కాదు, సురేష్ మీదున్న కాసింత ప్రేమ కూడా చచ్చిపోయి ఉంటుంది. సరే కౌశికి, మన డీల్ ప్రకారం మా వాటా మాకిస్తే నేను కూడా వెళ్తా.
చాలా పెద్ద అమౌంట్. జాగ్రత్త దివ్యాంక. జీవితంలో ఇంత డబ్బుని చూడ్డం నీకిదే మొదటిసారేమో, నాకు కాదు. ఎప్పుడు గెలవడం అలవాటు నీకు. మొదటిసారి ఇలా కోల్పోవడాన్ని పరిచయం చేశాను. మర్చిపోకు కౌశికి. బై ద వే, నువ్విచ్చిన ఈ డబ్బులతోనే నేను సురేష్ పెళ్లి చేసుకుంటాం. సురేష్ పెళ్లి చేసుకుంటాం. సురేష్ పెళ్లి చేసుకుంటాం. సురేష్ పెళ్లి థ్యాంక్స్ కౌశికి. మా పెళ్లికి డబ్బులు ఇచ్చినందుకు. పెళ్లికి డబ్బులు ఇచ్చినందుకు. పెళ్లికి డబ్బులు ఇచ్చినందుకు. పెళ్లి కూడా నువ్వే దగ్గరుండి చెయ్యాలి. దగ్గరుండి చెయ్యాలి. బాయ్. రండి, కూర్చోండి. కూర్చోండి.